పర్టికులర్‌గా ఈ 2 సెక్షన్స్ కమింగ్ టు ద ఫస్ట్ సెక్షన్ దట్ ఈస్ 27A ఆఫ్ ది నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్. ఇదేంటంటే ఫైనాన్సింగ్ అండ్ హార్బరింగ్ ఎవరైతే ఆహ్, ఈ పెడ్లర్స్ ఉంటారో, ఈ డ్రగ్ క్రైమ్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఫైనాన్సింగ్ చేసిన అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన అండ్ ఆర్ ఎల్స్ హార్బరింగ్ అంటే ఇప్పుడు ఎక్కడో క్రైమ్ చేసి వస్తారు వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక షెల్టర్ ఇచ్చడం లేకపోతే వాళ్ళని షీల్డ్ చేస్తూ ఉండడం, వాళ్ళని దాచడం అలాంటిది ఏదైనా చేస్తే వాళ్ళకి ప్రొవైడింగ్ మనీ చేసిన క్రై ఈ ఎప్పుడన్నా పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఒక పర్టికులర్ ప్లేస్లో పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసి షీల్డ్ చేసి దాచినా కూడా ఇలాంటి వాటిలో అంటే హైడింగ్ ద క్రిమినల్స్ ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఈ సెక్షన్ అనేది వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. ఈ సెక్షన్ ఎంత డేంజరస్ సెక్షన్ అంటే క్రైమ్ చేసి వచ్చిన వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఉంటుందో ఒక 10 years పనిష్మెంట్ మినిమం అనేది ఉంటుంది. 10 years టు లైఫ్ ఉంటుంది. వీళ్ళకి కూడా 10 years టు లైఫే ఉంటుంది. సో సచ్ ఎ డేంజరస్ కైండ్ ఆఫ్ సెక్షన్. అండ్ వన్ మోర్ సెక్షన్ ఈస్ దేర్ ఇన్ ఎన్డీపీఎస్ యాక్ట్ దట్ ఈస్ సెక్షన్ 29 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే అబెట్మెంట్ అండ్ కాన్స్పిరసీ. అబెట్మెంట్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ డ్రగ్ చేయడానికి అంటే డ్రగ్స్ దందా చేయడానికి డ్రగ్ ట్రేడ్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంకరేజ్ చేస్తూ నువ్వు ఇది చేయి నీకు బోల్డ్ అన్ని అమౌంట్ వస్తాయి నువ్వు సెటిల్ అవ్వచ్చు ఇలా ఏదన్నా ఒక ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తూ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే కావాల్సిన వెహికల్స్ కానీ లేకపోతే ఆ వేస్ చూపిస్తూ వాళ్ళకి ఏదైనా అబెట్మెంట్ చేస్తే కనుక వాళ్ళు కూడా ఈక్వల్ పనిష్మెంట్ ఇన్ అకార్డింగ్ విత్ ది సెక్షన్ 29 ఆఫ్ ది ఎన్డీపీఎస్ యాక్ట్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతుంది. లైక్ 10 years నుంచి లైఫ్ రిగరస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది.